ఎమ్మెల్యే బోండా ఉమా మాటలకు మంటలు రేగాయి. నిన్న అసెంబ్లీలో పీసీబీ చైర్మన్ పై బోండా ఉమా తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంశాన్ని సంబంధించి చైర్మన్ పనితీరుపై బోండా ఉమా క్వశ్చన్ అవర్లో అనుసంధానంతో ప్రశ్నలు సంధించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించడం లేదని ఉమా పేర్కొన్నారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం అందుబాటులో ఉండడం లేదని చైర్మన్ చెప్పారని ఆయన తెలిపారు. బోండా ఉమా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు చైర్మన్ అధికారులతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. బోండా ఉమా తీరును సీఎంకు నివేదించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే బోండా వ్యాఖ్యలపై సీఎంఓ ఆరాధిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు భాగంగా ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ కూడా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పై అయితే కనుక అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య పై అయితే కనుక కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక రామ్కీ సంస్థకి సంబంధించినటువంటి అధినేత అయోధ్య రామరెడ్డికి సంబంధించినటువంటి ఒక సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి నిబంధనల ఉల్లంఘనకి సంబంధించి ఇక కాలుష్యాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క సంస్థ ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే బోండా ఉమా సైతం కూడా దీనిపై స్పందించి అసెంబ్లీ వేదికగా అయితే కనుక చర్చించడం జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ బోండా ఉమా అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సైతం కూడా అందుబాటులో ఉండట్లేదు. అదే విధంగా ఏదన్నా సమస్య చెప్పాలన్నా కానీ పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి రావాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి అంటూ కూడా కృష్ణయ్య సమాధానం ఇచ్చారు అంటూ కూడా ఇటు బోండా ఉమా వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కనుక దీనిపై సరిదిద్దుకోవాలా ఏదన్నా చేయాలా అన్న దానిపై అయితే కనుక సమాధానం చెప్పడం కూడా జరుగుతోంది. బోండా ఉమా ఇటువంటి వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి అని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అందుబాటులో లేదనడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఇటు చైర్మన్ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు ఏదన్నా ఉంటే నేరుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయితే కనుక కలవచ్చు అంటూ కూడా ఇటు సమాధానం చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇక అంతేకాకుండా లెటర్లను సైతం కూడా స్పందించడం కూడా జరుగుతోంది. కృష్ణయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ ఎమ్మెల్యే లెటర్లు 30-40 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను, ఇదంతా కూడా లెటర్ల ద్వారా అయ్యేది కాదు. ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి నేరుగా చెప్పాలి, అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం కూడా స్పందించాలి అంటూ కూడా కృష్ణయ్య అన్నారంటూ కూడా ఇటు బోండా ఉమా అయితే కనుక వ్యాఖ్యానించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు ఒక రామ్కీ సంస్థ మీద కూడా ఇటు చర్యలు తీసుకుంటే అది ఏదైతే పాత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఉండదు. పొల్యూషన్ నిబంధనలు పాటించినటువంటి ప్రతి ఒక్క సంస్థపై కూడా ఇటు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు సమాధానం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా పొల్యూషన్ అరికట్టించేందుకు కూడా కేంద్రం కృషి అదే విధంగా రాష్ట్రం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఒకదానిపై కూడా మనం కక్షపూరితంగా చర్యలు తీసుకుంటే అది గత ప్రభుత్వం ఏదైతే కొన్ని ఇండస్ట్రీలు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళాయో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వంపై నమ్మకం పోతుంది. అలా కాకుండా దానిపై ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక సమాలోచన చేసి ముందుకు వెళ్ళాలి.
రామ్కే ఇలాంటి దాదాపు వందల పరిశ్రమలు అయితే కనుక నేను చెప్పగలను అంటూ కూడా పవన్ కళ్యాణ్ సైతం కూడా చెప్పడం జరుగుతోంది. సీఎం సైతం రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే ఇబ్బంది ఏర్పడుతుందంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో చూసుకుంటే కనుక డెల్టా పేపర్ మిల్లుతో బలమైన పంట కాలువ సైతం కూడా నాశనమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిశ్రమలు తీసేద్దాం అంటే ఎలా అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కూడా జరుగుతోంది. కాలుష్యంపై ప్రత్యేక చర్చ జరగాలని సభ్యులు ప్రత్యేకంగా ఉద్దేశాలు ఆపాదించకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం కూడా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పనిచేశారని రామ్సీకి ఉద్దేశాలు అంటగట్టద్దంటూ కూడా ఇటు సూచించడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలు తినేసే ప్లాస్టిక్ ని పడేస్తున్నారని చంద్రబాబు మేము వెళ్లి రోజు తీలేమని వ్యాఖ్యానించడం కూడా జరుగుతోంది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ప్రతిపక్షం లేకపోయినా సరే కూటమి ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఆ ప్రజాప్రతినిధులు వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధిత మంత్రికి తెలియజేసే విధంగా కూడా నిన్న ఒక చర్చ అనేది జరిగిందని కూడా తెలుస్తోంది గంగోత్రి. అయితే బోండా వ్యాఖ్యలను సైతం కూడా సరిదిద్దుకోవాలంటూ కూడా సమాధానం చెప్పడంతో ఇప్పుడు బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న దానిలో అయితే కనుక వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.